నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నాతో పాటు ప్రస్తుతం మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం జరుగుతున్న విషయాల గురించి అది లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తా అంటున్నారు సో దాంతో పాటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి సో ఈ రోజు బీసీలతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే సర్పంచ్ ఎన్నికల మీద కూడా దిశానిర్దేశం జరగడం జరిగింది ఇంకో పక్క ఉప ఎన్నికలు రాబోతున్న చర్చ గట్టిగా వినపడతా ఉంది మాట్లాడదాం అన్న అక్క ప్రధానంగా ఉప ఎన్నికలు వస్తాయి అనే ఒక చర్చ జరుగుతూ ఉంది 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన పరిస్థితి సో 8 మంది ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఇంకొక ఇద్దరు ఉన్నారు దానం నాగేంద్ర కడెం శ్రీహరి వీళ్ళిద్దరూ టైం అడుగుతా ఉన్నారు మీరేం చెప్తారు టైం అంటే టైం అయితే ఇచ్చేది లేదు ఆల్రెడీ స్పీకర్ గారు చెప్పారు కాబట్టి వాళ్ళకు వచ్చిన భయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్లో టికెట్ ఇస్తారా లేదా అనే భయం చుట్టుకుంది అక్కడ అతనికి అందుకోసమే రాజీనామా చేస్తలేడు కాబట్టి ఇంకోటి ఏంటంటే అక్కడ అంటే దొంగోట్లతో గెలిచిరని ప్రజలందరికీ కూడా తెలుసు చిన్న పిల్లోనికి అడిగిన తెలుసు ఎందుకంటే మేము లైవ్లో తీసుకుపోయినా కానీ ఏ పోలీసు వాళ్ళే కానీ ఏ అధికారులు కానీ పట్టించుకోలేరు కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి దొంగోట్లు ఇక్కడ గెలిచినది ఆమె ఒక మహిళ అని ఒక రుబాబు ఒక లేడీ అయి ఉండి ఒక అంత మెజార్టీతో వచ్చిందంటేనే చాలా గ్రేట్ వాళ్ళు వచ్చింది మైనార్టీ ప్లస్ కాంగ్రెస్ రెండు కూటమై వచ్చినా కానీ మీరు గెలిచింది మా అంటే ఒక 25% గెలిచింది అంటే అది కూడా స్థానికులు దొంగ ఓట్లు మీరు మేము రీసెంట్గా మేము పట్టిన దొంగ ఓట్ల వాళ్ళని పట్టిన వాళ్ళని బుర్కాలు వచ్చేసి అక్కడ 500-600 బుర్కాలు వేసుకొని పోయి మేము కలంకారులం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసి వచ్చిండ్రంటే ఎంత దౌర్జన్యమైనా మేము వీడియోలతో సహా ఫొటోస్తో సహా బుర్కలతో సహా చూపించినాం మేము అయినా కానీ అధికారులు పట్టించుకోలేదంటే ప్రజలందరికీ తెలుసు పక్క పక్కన ఉన్న ఏరియాలు కదా జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ మరి ఖైరతాబాద్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కదా అంటే మాకు కూడా లాస్ట్ టైంలో మేము ఒక ఫంక్షన్ హాల్లో దొరకబట్టినాం కాబట్టి అంత ఒక 3,000-4,000 దాకా మెంబర్స్ దొరికిరు మాకు అక్కడ కాబట్టి మేము వచ్చే ఖైరతాబాద్ ఎలక్షన్లో కూడా చాలా ఖచ్చితంగా మేము ఇది చేసాము ఏంటంటే ఎక్కడెక్కడ చుట్టుముట్టు ఎక్కడెక్కడైతే బూత్స్ ఉంటాయో మన ఓటింగ్ బూత్స్ ఉంటాయో అక్కడ చుట్టుముట్టు మేము తిరగడం జరుగుతుంది ఎందుకంటే అది లాస్ట్ మూమెంట్లో మేము దొరకబట్టినాం కాబట్టి అది తెలిసింది ఒక్కొక్కళ్ళు దొంగోట్లు 300-200 వేయించిన లీస్ట్ కూడా దొరికింది కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఇది చెప్పని విషయం లేదు ఈడ గెలిచినదే ఒక దొంగోట్లతోటి సునీతక్క మీద గెలిచిందని తెలిసిపోయింది కాబట్టి ఇంకోటి గెలిచిన తెల్లారి నుంచే రౌడీజం మొదలైంది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గవర్నమెంట్ సీఎం గారికి ఏంటంటే ఒక జిహెచ్ఎంసీలా ఒక శానిటైజర్ డిపార్ట్మెంట్ ఆమెని అక్కడ రేప్ చేయడం జరిగింది అది పట్టించుకోకుండా మీరు గల్లీలకు తిరిగి ఓట్లు అడగడానికి నీకు ఇంత సిగ్గు అనిపిస్తలేదేమో మాకు తెలియదు కానీ మాకు ఒక ఎస్సీ మహిళ అయి ఉండి ఆమెకు ఒక చాలా బాధకరం అనిపించింది మాకు అంతగానం దౌర్భాగ్యం అక్కడ ఎలక్షన్స్ అవుతుంటే కూడా అంత అవుతుంటే కూడా పట్టించుకోండి సీఎం రాజీనామా చేసే పరిస్థితిలో కనపడట్లే కదా దానం నాగేంద్ర గాని కడెం శ్రీహరి గాని రాజీనామా చేయాలి వాళ్ళిద్దరు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే చెయ్యకపోతే కోర్టు ఊకోదు కదండి కోర్టు ఊకోదు ఎవరు ఊకోరు ఒక్కడే కాదు ఇద్దరే కాదు 10 మంది కూడా ఏ చూపిస్తాము అది కూడా ఎలక్షన్స్ పెట్టి చూపిస్తారు ఏంటంటే అంత నీతి నిజాయితీగా మీరు గెలిచిర్రు ప్రజల మధ్యలో ప్రజలు మీ ముఖాలు చూసే ఓటేసిరంటే మీరు రాజీనామా చేయండి లేదు మా కండవతోటి మీరు గెలిచిర్రు మీరు ఇవాళ భయపడుతున్నట్టు అంటే ఈరోజు కేసీఆర్ సార్ ముఖం చూసి గెలిచిర్రు కాబట్టినే ఈరోజు మీరు ఇది భయపడుతున్నారు కాబట్టి మీకు అందులో సందేశమే లేదు ఆడ రాజీనామా ఇస్తలేరంటే అర్థం చేసుకోండి కేసీఆర్ సార్ ముఖం చూసినందుకే ఈరోజు వాళ్ళు గెలిచిరని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ముఖాలు చూసి ప్రజలు ఓట్లేస్తే ఈరోజు ఆటోమేటిక్ వాళ్ళని రాజీనామా చెయ్యాలా అసలు కోర్టు కాదు ఆ 10 మంది కూడా సిగ్గు అనేది ఉంటే వాళ్ళందరూ కూడా చెయ్యాలా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల విషయానికి వస్తే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అదే 23% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ఈ పద్ధతిలో గనక వెళ్తే మీరు ఒప్పుకుంటారా మొత్తము అన్ని దొంగ మాటలే చెప్తున్నారండి మీకు తెలిసినట్టయితే ఇప్పుడు మొన్న కూడా భయపడి సీఎం వచ్చి గల్లీలలో తిరిగిందంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు అర్థం చేసుకోండి మేము ఏ ఒక్క పని చేయలేము ప్రజలు మాకు వెయ్యరు కాబట్టికనే వాళ్ళు దొంగోట్లతో గెలిచిరు అంటే ఒక మహిళలను దోకా చేసినాం ఒక మైనార్టీలను దోకా చేసినావు ఒక క్రిస్టియన్ వాళ్ళని దోకా చేసినావు ఒక మహిళకు కోటీశ్వరులను చేస్తాను దోకా చేసినావు ఒక రైతులను దోకా చేసినావు ఇప్పుడు మేము బతుకమ్మ చీర మా కేసీఆర్ సార్ అన్నీ ఇట్లా మా కేసీఆర్ సార్ పేరు పెట్టుకొని ఆ పేరు పెట్టుకొని మేము ఇయ్యలే ఇప్పుడు అన్నప్రసన్నం అనేది ఒక అమ్మ తల్లితో సమానం అన్నట్టు 5 రూపాయలు భోజనం పెట్టిండు మా కేసీఆర్ సార్ అన్నప్రసన్నం అని పెట్టిండు
కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసింది ఏంటిది, ఇంద్రమ్మ, అన్ని ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇంద్రమ్మ. ఒక చీర మీద కూడా ఈ రోజు ఒక మహిళను లొంగించుకోనికి ఒక చీర ఇచ్చారు, అయినా మహిళలు అంత లొంగేటోళ్ళు లేరు. ఈ రోజు ఆ చీర మీద కూడా చూడండి ఇంత చిల్లర రాజకీయము, దాని మీద కూడా కాంగ్రెస్ గుర్తు వేసి ఇచ్చారు. లాస్ట్కి చూడండి మీరు ఓపెన్ చేసి, కొంగు మీద మొత్తం కాంగ్రెస్ గుర్తే ఉంది. అంత చిల్లర రాజకీయం ఆడుతున్నారు. మేము ప్రతి ఒక్కటి ఏది ఇచ్చినా అట్లా ఇయ్యలేము కాబట్టి మా కేసీఆర్ సార్ ఒకటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని పెట్టిన, డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని పెట్టిరు. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు ఇక్కడ నడవై వచ్చే ఎలక్షన్స్ లో ఈ 10 మందికి గుణపాఠం మీద మేము చూపిస్తాము. సో ఇది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. ఓకే.